హిందూపూర్ నుంచి బాలయ్య బాబు నెక్స్ట్ దీపిక గారు పోటీ చేస్తున్నారు. మరి ఈయనైతే ఇప్పటికే చాలా హిందూపూర్ లో చాలా సార్లు గెలవడం జరిగింది, ఆయన రాజకీయం చూడడం జరిగింది జనాలు. ఈసారి ఎందుకంటే ముందు వరకు పోల్చుకునే దానికంటే ఈసారి ఏపీ ఎలక్షన్స్ అసలు యావత్ ప్రపంచం మొత్తం మన ఏపీ వైపు చూస్తున్నాయి. అసలు ఎవరు గెలుస్తారా, మే 13 తర్వాత రిజల్ట్ కోసం ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడిపోతారా అనే దానికంటే ముందు అసలు ఏ పార్టీ వస్తుంది, కూటమి వస్తుందా, వైసీపీ వస్తుందని చూస్తున్నారు. అందులో భాగంగా మరి బాలయ్య బాబు జాతకం ప్రకారం ఈ 2024లో ఎలా ఉండబోతుంది? బాలయ్య బాబు ఈజ్ ఏ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, వివాదాలకు అతీతుడు, ఆయన సాత్వికుడు, అంటే గొడవలకు వెళ్ళడనమాట. కాబట్టి అదే ఆయనకి గెలిపించింది. అయితే ఎంట్రీ సినిమాలాగా క్యాన్వాసింగ్లో ఉన్నాయండి, ఇక్కడికి వెళ్ళినాయండి, వాళ్ళని కొట్టారు వీళ్ళని కొట్టారని ప్రజలు అంటూనే ఉంటారు. ఆయన హీరో కాబట్టి ఆ హీరోయిజంని అట్లా చూసే ప్రజలు కూడా ఆస్వాదిస్తారు. వాళ్ళు కూడా అభిమానులు పాపం వాళ్ళు ఏమనుకోరు, ఆయన కూడా కొట్టాలని ఆయన కొట్టారు. అంటే డాక్టర్ ఎన్టీ రామారావు గారు మెంటాలిటీ 100% రామారావు గారు ప్రింట్ ఈయన మన బాలకృష్ణ. అంటే అప్పట్లో ఆయన కూడా అలాగా ఐ హావ్ ఇంటరాక్షన్ విత్ డాక్టర్ ఎన్టీ రామారావు. మా గురువు గారు రాజమండ్రి పురాణపండి రాధాకృష్ణమూర్తి గారి దగ్గరికి దానవీర సూరకర్ణ సినిమా తీసినప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చేవారు. వచ్చి ఆయన ద్రౌపదిలో ఒక డైలాగ్ పెడతారనమాట, ఒక చెట్టు పండు పెడితే కర్ణుడిని కూడా నేను భర్తగా చేసుకోవాలని చెప్పి ఒక డైలాగు రామారావు గారు పెడతారు. దాన్ని రాసింది ఎవరు? ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డైలాగులు. ఆయన కమ్యూనిజం భావాలతో రాస్తారు. రాస్తే మా గురుగారు అసలు రామారావు గారు ఏమనుకుంటున్నారు, ద్రౌపది అంటే ఆమె సచీదేవి యొక్క అవతారము, పతిందేహి పతిందేహి అని 5 సార్లు శివుడి కోసం తపస్సు చేసి అడిగితే ఇంద్రుడి యొక్క అంశాలు వీళ్ళంతా 5 పాండవులు కలిపి ఒకటే బాడీ అది అని చెప్తే రామారావు గారు ఏం చేశారంటే, అబ్బా రాధాకృష్ణమూర్తి గారు కౌగిలించేసుకొని మహానటుడు కదా ఆయన, ఎంత బాగా చెప్పారు అన్నారు. మళ్ళీ వెళ్ళి అక్కడ సేమ్ డైలాగ్ పెట్టారు. మా గురుగారు చెప్పింది ఏం వినలేదు ఆయన. సో అలాగా సామర్లకోటలో మనకి గణపతి శాస్త్రి గారి దగ్గరికి వచ్చేవారు రామారావు గారు. అప్పటి నుంచి కూడా చూసేవాళ్ళం. మా స్టూడెంట్స్తో మేము వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు కూడా రామారావు మేజర్ చంద్రకాంత్ షూటింగ్లో మహాలక్ష్మి హోటల్లో జరుగుతున్నప్పుడు మోహన్ బాబు గారు కూడా ఉన్నారు, అప్పుడు ప్రొడ్యూసర్ ఆయనే. వాళ్ళు వస్తుంటే తెలుగుదేశం నాయకులు అప్పుడు ఓడిపోయిందనమాట పార్టీ తెలుగుదేశం. వస్తుంటే మిగతా వాళ్ళు చిన్నపిల్లలను రానివ్వట్ల. మోహన్ బాబు కూడా అబ్జెక్షన్ పెడుతుంటే రామారావు గారి దగ్గరికి వస్తే రానివ్వండి అని ఆయన వాళ్ళ పిల్లలు మేము కలిసి రామారావు గారికి నమస్కారం పెడితే పాద నమస్కారం, గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అనేవాడు అనమాట ఆయన. సో అదే ప్రింట్ మనకి బాలయ్య బాబుకి వచ్చింది. ఆయన కొట్టిన తిట్టిన ఒక స్టైలు, తర్వాత ఆయన చేసినా కూడా ఈ ఎలక్షన్లో ఆయనకి అదొక అందం అనమాట. సో కమింగ్ టు ద ఆస్ట్రాలజికల్ ఆస్పెక్ట్స్ దగ్గరకు వచ్చేసరికి ఆయన ధనుస్సు రాశికి చెందినటువంటి వ్యక్తి. ధనుస్సు రాశి వారంటే ఏంటి? పెద్దల యందు గౌరవము, వినయ విధేయతలు ఇవి ఉంటాయి ఆటోమేటిక్ బై బ్లడ్ అనమాట. సో ఎంత లెజెండ్ అయినప్పటికీ కూడా ఆయనకి ఆ భావాలు అంతర్గతంగా ఉంటాయి. అందువల్లనే ఆయన పండితుల్ని గౌరవిస్తారు, సెట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవించి ప్రజలను కూడా గౌరవించి నాన్ కాంట్రవర్షియల్ ఎక్కడ కూడా ఈ ఎమ్మెల్యే ఈ పని చేయలేదు, బాలకృష్ణ గారు ఆ పని చేయలేదు అనేటువంటి వినం. ఆయన్ని ఈయనకు కొట్టారు అలాంటివి చిన్నవి మనం చూస్తాం తప్ప పట్టించుకోరు జనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా ఆయన మూవీస్ లో బిజీగా ఉండి ఇటువైపు రాకపోయినా కూడా ఆయన మీద ఏదో సాఫ్ట్ కార్నర్, ఒక లవ్ ఎఫెక్షన్ ఉంటుంది. డెఫినెట్లీ బికాస్ ఈ సన్ ఆఫ్ డాక్టర్ ఎన్టీ రామారావు. అలాగే ఆయన ఈ యొక్క జాతకంలో మనం చూసినప్పుడు ఇప్పుడు ఈ ధనుస్సు రాశికి ఇప్పుడు గురుడు షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు. సో కొంచెం గురు పవర్ తగ్గింది లాస్ట్ టైంతో పోల్చుకుంటే. తగ్గినప్పటికీ కూడా మనకి అక్కడ రవి ఆయన జన్మకుండంలో వృషభ రాశిలో ఉన్నాడు, అండ్ ఆ కుజుడు వచ్చేసరికి మీనరాశిలో ఉన్నాడు. సో ఈ యొక్క శుక్రుడు గురుడు తర్వాత చంద్రుడు గజకేశ్వరి యోగాన్ని, అలాగే శశి చంద్ర యోగాల్ని, ఇలాంటి యోగాల్ని కొన్ని యోగాల్ని ఇస్తున్నాడు. అందువలన రాజయోగం ఆయనకు పుష్కలంగా ఉంది. సో ఎన్నిసార్లు ఆయన కంటెస్ట్ చేసినా సరే ప్రజలు ఆయన్ని ఆదరిస్తూనే ఉంటారు. మెజారిటీ తగ్గిపోతుంది. బికాస్ గెలుపు ఉంది కానీ స్వల్ప మెజారిటీతో. ఇట్స్ అ టగ్ ఆఫ్ వార్ అనమాట. అంటే కఠినంగా ఉంటుంది పోరాటం. బట్ ఎందుకనంటే అటు దీపిక గారు కూడా మీన రాశికి చెందినటువంటి వాళ్ళు. ఈ రాహు చంద్రులు టెన్షన్ ఇస్తుంది అంటే అది ఎంత నరాలు బిగిసిపోయేటటువంటి టెన్షన్ అనమాట. అంటే మెజారిటీ ఏంటి నువ్వా నేనా అన్నట్టు ఒక ఫేజ్ లో కౌంటింగ్ లో ఆమె గెలుస్తూ మరొక చోట
ఈయన వచ్చేస్తున్నాడేమో అనేటటువంటి నర్వస్నెస్, అంత నర్వస్నెస్ ఇచ్చే టెన్షన్ గా చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే అండ్ ఈమెకు వచ్చేసరికి ఏలినైట్ శని ప్రభావం జరుగుతుంది కాబట్టి మరి ఏలినైట్ శనిలో ప్రజలను అట్రాక్ట్ చేసుకోవడంలో వీళ్ళు ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజీని అవలంబించాలి. ఓకే మామూలుగా జనరల్గా ఏలినైట్ శని లేనప్పుడు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి, ప్రజలు కూడా వేసేయాలనుకుంటారు, వేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఏలినైట్ శని ఎప్పుడు అంటే ఒక రాజకీయ పరంగానే ఉంటుందా లేకపోతే అది అన్ని వైపు ఉంటుందండి? అన్ని వైపులా ఉంటుంది లైఫ్లో, అన్ని ఆస్పెక్ట్స్ లో. ఓకే, ఓకే. మెయిన్గా వాళ్ళకి లైఫ్లో వెల్ సెటిల్డ్ ఎడ్యుకేటెడే కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అయితే ఇప్పుడు మెయిన్ ఈ యొక్క గురుడు మనకు మారినప్పుడు ఈ మేన్ రాశికి మొన్న May 1, 2024 తర్వాత కొంచెం ఈ మేన్ రాశి వాళ్ళకి ఇక్కడ రాజకీయ పరంగా ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వచ్చినాయి కాబట్టి దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో షీ విల్ కమ్ వెరీ వెరీ క్లోజ్ టు విక్టరీ, ఓకే దగ్గరగా వస్తుంది. బట్ అఫ్ కోర్స్ డెస్టినీ చేతిలో ఉంటుంది కాబట్టి గెలుపోటములు దైవాధీనాలు అన్నారు. అంటే ఈ బాలయ్య బాబుని చూడలేమంటారా? బాలయ్య బాబు ఆయన ఎన్నిసార్లు వేసినా గెలుస్తూనే ఉంటాడు ఆయన. సో మనము ఏంటంటే వీ హ్యావ్ టు ఎంకరేజ్ బోత్ ద క్యాండిడేట్స్. ఏంటంటే కాంపిటీషన్ ఇంకా కాంపిటీషన్ ఉంది, కమాన్ మీరు మంచి పనులు చేయండి, మంచి ఇది చేయండి అని ప్రోత్సహించాలా. అప్పుడు ఓటమి అంటే ఏదో క్యాండిడేట్ గా ఓడిపోతే ఇక్కడైతే ఇంకా టఫ్ గా ఉండబోతుందని మనం అవును టఫ్ గా ఉంటుంది. బట్ దెర్ ఆర్ ఎవ్రీ ఛాన్స్ ఫర్ బాలయ్య బాబు టు విన్ ఇన్ దిస్ బ్యాటిల్.